స్వామి వివేకానందకు మార్గనిర్దేశం చేసి అతని జీవితాన్ని తీర్చిదిద్దిన రామకృష్ణ పరమహంస 19వ శతాబ్దంలో హిందూ సాధువు మరియు ఆధ్యాత్మిక కవి. అతని జన్మదినాన్ని రామకృష్ణ జయంతిగా జరుపుకుంటారు మరియు సాధారణంగా ఫిబ్రవరి, మార్చిలో వస్తుంది. రామకృష్ణ పరమహంస, గదాధర్ చటోపాధ్యాయ జన్మించాడు. కోల్కతాలోని ప్రసిద్ధ దక్షిణేశ్వర్ కాళీ ఆలయానికి ప్రధాన పూజారి కూడా. రామకృష్ణ పరమహంస పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా కమర్పుకూర్ గ్రామంలో జన్మించారు. అతను కాళీదేవి పట్ల భక్తి మార్గం ద్వారా తన జీవితాన్ని చేరుకున్నాడు. శ్రీరామకృష్ణ పరమహంసను చిన్నప్పుడు గదాధరుడనే పేరుతో కూడా పిలిచేవారు. చిన్ననాటి నుంచే శ్రీరామకృష్ణ పరమహంస ఆధ్యాత్మిక భావనలు ఎక్కువగా ఉండేవి. శ్రీరామకృష్ణ పరమహంసను చిన్నప్పుడు గదాధరుడనే పేరుతో కూడా పిలిచేవారు. చిన్ననాటి నుంచే శ్రీరామకృష్ణ పరమహంస ఆధ్యాత్మిక భావనలు ఎక్కువగా ఉండేవి. ఆచరణాత్మకతను అక్షరాలా ఆచరించి చూపిన మహాగురువు శ్రీరామకృష్ణ పరమహంస. స్వామి వివేకానందకు గురువుగా అందరికీ సుపరిచితులే. స్వామి వివేకానంద మాదిరిగానే అనేకమంది శిష్యులకు శిక్షణ ఇచ్చారు. 1836 ఫిబ్రవరి 18న పశ్చిమ బెంగాల్ హూగ్లీ జిల్లా కామార్పుకూర్లో నిరుపేదలైన సంప్రదాయ కుటుంబంలో శ్రీరామకృష్ణ పరమహంస జన్మించారు. చిన్ననాటి నుంచే శ్రీరామకృష్ణ పరమహంస ఆధ్యాత్మిక భావనలు ఎక్కువగా ఉండేవి. చిన్నప్పుడే రామాయణం, మహాభారతం, పురాణాలు అధ్యయనం చేశారు. తండ్రి మరణంతో కుటుంబమంతా 1852లో కోల్కతాకు మారింది. సోదరుడికి శ్రీరామకృష్ణ పరమహంస దక్షిణేశ్వర్లోని కాళికామాత ఆలయ పనుల్లో సహకరిస్తుండేవారు. 1859లో శ్రీరామకృష్ణ పరమహంసకు శారదామణి ముఖోపాధ్యాయ, శారదామాత తో వివాహమైంది. 1864లో మహానిర్వాణి అఖాడాకు చెందిన నాగసాధువు తోతాపురి దక్షిణేశ్వర్ సందర్శించారు. శ్రీరామకృష్ణ పరమహంసను జాగ్రత్తగా పరిశీలించారు. అనేక విషయాలపై ముచ్చటించారు. ఆయనలోని భక్తిని మెచ్చుకున్నారు. చివరకు పంచవటిలో శ్రీరామకృష్ణ పరమహంసకు తోతాపురి దీక్షనిచ్చారు. అంతకు ముందే శ్రీరామకృష్ణ పరమహంస తంత్ర విద్యను అధ్యయనం చేశారు. ఆ తర్వాత 1866లో ఇస్లాం, క్రైస్తవాన్ని కూడా అధ్యయనం చేశారు. 1881లో స్వామి వివేకానంద శ్రీరామకృష్ణ పరమహంసను కలుసుకున్నారు. 1882లో స్వామి వివేకానంద దక్షిణేశ్వర్ వెళ్లి శ్రీరామకృష్ణ పరమహంసను మరోసారి కలుసుకున్నారు. అప్పటినుంచి వివేకానందుడిలో ఆధ్యాత్మిక మార్పు ప్రారంభమైంది. 1884లో తండ్రి మరణం తర్వాత కుటుంబాన్ని ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించాలని స్వామి వివేకానంద తన గురువైన శ్రీరామకృష్ణ పరమహంసను ప్రార్థించారు. స్వయంగా కాళీమాతనే ప్రార్థించాలని ఆయన 3 సార్లు స్వామి వివేకానందను ఆలయంలోకి పంపారు. అయితే 3 సార్లు కూడా విచిత్రంగా భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను మాత్రమే స్వామి వివేకానంద కోరుకున్నారు. ఆ తర్వాత గురువు సన్నిధిలో స్వామి వివేకానంద అనేక ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకున్నారు. గురువు సమక్షంలో స్వామి వివేకానంద భగవానుభవాన్ని పొందారు. 1886 ఆగస్టు 16న శ్రీరామకృష్ణ పరమహంస మహాసమాధి చెందారు.